ఉన్న అధికారులనే వినియోగించుకుంటాం, ఉన్నవారిలో ఉత్తమంగా పనిచేసే అధికారుల సేవలను ఉపయోగించుకుంటున్నాం. చూసేవారికి పెద్ద మార్పు కనిపించకపోయినా పర్వాలేదు, ప్రజలకు నష్టం జరగకపోతే చాలు, మార్పు చూపించాలన్న అత్యుత్తమ. అంటే ఉన్నవారికే పని చెప్తాం, కొత్త వాళ్ళొద్దు, ఉన్న వాళ్ళతోటి పని తీసుకుంటాము. జనాలుగా మార్పు కనిపించకపోవచ్చు, కానీ మేము మాత్రం చూసేవారికి పెద్ద మార్పు కనిపించకపోయినా పర్వాలేదు, ప్రజలకు మాత్రం నష్టపోవద్దంటే అది ఏమన్నట్టు? అంటే మీరు మిడిమిడి జ్ఞానంతో ఏం చేసినా ప్రజలు గమనించరా? ప్రజలకు అర్థం లేదా? అన్ని విధాల అర్థం ఉన్నది కదా, కానీ అది పద్ధతి కాదు కదా. ఈరోజు మార్పు చూపించాలన్నా అత్యున్నత స్థాయిలో పరిపాలన జరుగుతుంది కనుక పూర్తి స్థాయిలో మార్చాము. ఉన్నత స్థాయి అందుబాటులో ఉన్న అధికారులను కొనసాగుతాం. అంటే ప్రజలకు అవసరం వచ్చే అధికారులు కావాలన్నా, లేకపోతే ఇలా మార్పు కావాలని చేస్తారా? తర్వాత ఇది కనుక వారిని పూర్తి స్థాయిలో మార్చాము, ఉన్నత స్థాయిలో అందుబాటులో ఉన్న అధికారులతో పని తీసుకుంటా అంటారు. మరి ప్రజలకు అవసరం వస్తుందా? వీళ్ళు అవసరం రారా? కానీ వీళ్ళ అవసరాల గురించి పెట్టుకుంటారా? అదే ఆలోచన లేదు. తర్వాత జిల్లాల మండలాల పునర్విభజనకు కమిషన్. ఒకప్పుడు కేసీఆర్ 11 డిస్ట్రిక్టులను తీసేసి మొత్తము 33 డిస్ట్రిక్టులు తనకు అవసరం ఉన్న సరి సంఖ్య 6 కావాలనుకొని చేసిండు. ఒక రాష్ట్ర స్థాయి ఆలోచన చేయలేదు, ఒక జిల్లా స్థాయి ఆలోచన చేయలేదు, ఒక మండల ఆలోచన చేయలేదు. అసలు ఒక డిస్ట్రిక్ట్ చేయాలన్నప్పుడు ఒక ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కలెక్టర్, తర్వాత ఒక కమిషనరు, తర్వాత ఇట్లా ఈ విధంగా ఒక డిస్ట్రిక్ట్లో ఎన్ని మండలాలు ఉండాలి, అక్కడ ఎన్ని మండలాలకు ఎంఆర్ తహసీల్దార్లు కావాలి, ఆర్డీఓలు ఎక్కడ కావాలి, తర్వాత లాండ్ ఆర్డర్ ప్రతి డిపార్ట్మెంట్లో శాఖల పరంగా ఒక డిస్ట్రిక్ట్ను మార్పులు చేయాలంటే తహసీల్దార్లు కావాలి, ఆర్డీఓలు కావాలి, జేసీలు కావాలి, కలెక్టర్లు కావాలి, తర్వాత లాండ్ ఆర్డర్ కావాలి. ఇవన్నీ విధాలుగా అసలు అన్ని మండలాలు వర్తిస్తాయా? ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఈ జిల్లా ఇది కౌంట్ అవుతుందా? ప్రజలకు అనుకూలంగా ఉందా? ఆలోచన చేయకుండా మిడిమిడి జ్ఞానంతో నేనే పెద్ద గొప్ప అన్నట్టుగా 33 డిస్ట్రిక్టులు చేసి నాశనం చేసిండు. ఇలా ఐపీఎస్ ఎవరు? ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. నార్త్ ఇండియాలో తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. ఐఏఎస్ ఎవరు? ఇక్కడ ఒక జనార్దన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఆయన తప్ప ఎవరు లేరు, తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉద్యోగాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇక్కడ వీళ్ళని ఆపి ఎక్కడో తీసుకొచ్చి మిడిమిడి జ్ఞానంతో మండలాలను చేసిండు, డిస్టిక్లను చేసిండు, మొత్తం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆడ ఎక్కడ నవాబు కూర్చున్నట్టు మేడ ఆయన ఫామ్ హౌస్లో, బిడ్డ ఓ దగ్గర, కొడుకు ఓ దగ్గర, అధికారం పైన కనిపిస్తున్నది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎట్లుంటుంది, చెదలు పట్టిన ఎట్లుంటుంది, ఆ విధంగా తయారైపోయారు మొత్తం. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మండలాల పునర్విభజనకు కమిషన్ స్టార్ట్ ఇచ్చేస్తున్నాయి. జిల్లాల సంఖ్య కుదిస్తామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఉన్నవాటిని హేతుబద్ధీకరించేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు స్టేట్ బైఫర్కేట్ 2014 జూన్ 2 అయిన తర్వాత ఇది ఒక జిల్లాను ఏర్పాటు చేసేటప్పుడు ఆలోచన చేయకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక జిల్లాల సంఖ్య కుదిస్తాము అంటే తగ్గిస్తాము, 33 నుంచి 17 18 చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్ర సీఎం ఏమంటుండంటే ఇది ప్రజలకు చెప్తా, ప్రజలతోటి అప్రూవల్ తీసుకుంటా,